బాబు గారు, ఓ బాబు గారు, ఎక్కడున్నారు బాబు గారు? ఇలా మా పులి ఎక్కడికి పోయిందబ్బా? మా బాబు గారు ఇలా ఓట్ల బత్తాల మీద లేడు, ఇంటి మీద లేడు, మొత్తట్లో వదిలేడుగా. మొన్న కింద పడ్డ నొప్పులకి తగ్గియో లేదో, అసలు మా పులికి ఏమన్నా అయిందో ఏమో ఇప్పుడు ఎట్ట. ఓ బాబు గారు, ఓ బాబు గారు, ఎక్కడున్నారు బాబు గారు? నన్ను ఏడిపి మాకండి బాబు గారు. వీరి వీరి గుమ్మడి పండు ఏరు పేరేంటి మా ఎంకమ్మ? వేరే వేరే గుమ్మడి పండు ఏరు పేరేంటి మా తాతయ్య? వేరే వేరే గుమ్మడి పండు ఏరు పేరేమే మా ముత్తాత? వీరి వేరే గుమ్మడి పండు వేరు పేరేమి మా మామగారు మా అత్తగారు? ఒరే పాలయ్య, ఎక్కడున్నానరా? ఇక్కడ చూడరా, వీరి వేరే గుమ్మడి పండు ఆడుతున్నానరా. వేరే వేరే గుమ్మడి పండు ఏరు పేరేమే మా పోలయ్య. అబ్బా, మా బాబు గారు ఏదో గుండ్రంగా తిరిగి ఆట ఆడతాడగా. అసలు మా పులి అంటే మాటలా, కంట్రోల్ వీరుడు, బగబగ బండే అగ్ని కణం, ఉండే యోధుడు, ఒక గుమ్మడికాయ మొనగాడు, ఏమైనా చేయగలడు. ఇదే మాట అండి బాబు గారు. బండి చక్రం తిరిగినట్టు భలే గుండ్రంగా తిరుగుతున్నారేం బాబు గారు? అరే పాలయ్య, మళ్ళీ ఎక్కలు ఆడుతున్నావా? ఈ ఆటను అన్నావంటే ఊరుకోను. నాకు కోపం వచ్చిందంటే కళ్ళకి గంతలు కట్టి ఇంటి మీద కూర్చోబెడతా. దెబ్బ కోతులు నచ్చింది ఎత్తకపోతాయి. దొంగ సచ్చినోడా, గుమ్మడికాయ మొనగాడేందిరా తిక్కలోడా? అసలు ఈ ఆట చాలా గొప్పదిరా. దీని ముందు అన్ని దిగదుడిపా అనమాట. ఈ ఆటను నేను, మా ముత్తాత, మా తాతగారు, మా తండ్రి గారు కలిసి ఆడుకునే వాళ్ళం అన్నమాట. అసలు ఈ ఆట ఆడుతుంటే భలే సమ్మగా ఉంటదిరా. వేరే వేరే గుమ్మడి పండు ఏరు పేరేమి ఓబ్లేసో, వేరే వేరే గుమ్మడి పండు ఏరు పేరేమి ఈ ప్రాంత అధ్యక్షులు వారు. వేరే వేరే గుమ్మడి పేరు ఈ పేరేమి మా పోలయ్య. అబ్బా, మా బాబు గారంటే మాటలా, ఒక ఎగిరే శివంగి, సింహ బల్లు, ఊరికి మునగాడు, ఒక గుర్రై. మా బాబు గారు అందరు గొప్ప గొప్ప పేర్లతో పాటు నా పేరు కూడా చెప్తుండు. మీకేమిచ్చి రుణం తీర్చుకోమంటారు బాబు గారు? ఇంతకీ ఈ ఆట ఎట్టాడాలండి? నాకు కూడా కొంచెం చెప్పండి అంటే బాబు గారు, నేను కూడా ఆడతానండి. ఒరే పాలయ్య, ఎన్నిసార్లు చెప్పాలిరా యక్షకాలు చేయొద్దనే? నాకు కోపం వచ్చిందంటే ఎత్తకపోయి చెరులో పడేస్తా. చేపలు వచ్చి తింటా అనుకున్నావు ఏరి సచ్చినోడా. గుండ్రాయింట్రా తెంగరోడా, మాట్లాడి 2 ముక్కలు కూడా సక్రంగా మాట్లాడలేవు. అసలు ఈ ఆటనే నాకు మా ముత్తాత నేర్పాడురా. ఈ ఆట ఎట్టాడాలంటే నలుగురు కలిసి చేతులతో పంటలు వేసుకోవాలన్నమాట. ఎవరైతే పంట పండరో వాళ్ళ కళ్ళ గుడ్డలు కట్టాలన్నమాట. వీరి వేరే గుమ్మడి పండు వీరి పేరేమి అనుకుంటా గుండ్రంగా తిరుగుతూ అక్కడ ఉన్న పేరు చెప్పాలన్నమాటరా. అదిరా ఆటకున్న ప్రాముఖ్యత. వేరే వేరే గుమ్మడి పండు ఏరు పేరేమి మా ఎంకమ్మ? వేరే వేరే గుమ్మడి పండు ఏ పేరే మా మామగారు? గుండ్రంగా బొంగరంలో తిరుగుతా ఈ ఆట లేకుందండి. ఈ ఆట నాకు కూడా ఈ ఆట ఆడాలి బాబు గారు. తమరు దయ తెలిసా ఈ పేదోడికి ఈ ఆట నేర్పండి బాబు గారు. ఒరే పోలయ్య, ఎందుకు రాత మొఖమంత జ్వరం వచ్చి పేకపోయినట్టు చిన్నబూచుకుంటావో? నేనున్నాను కదరా. ఖండన్ వీరుడు, ఉండేలు యోధుడు, గాడ్రిచ్చే సింహం, ఈ ఊరికి అందగాడు నేనున్నాను లేరా. ఏడవ మాత్రం నా బుజ్జుకోండా, నీకు కూడా నేర్పుతాలేరా. నువ్వు కూడా ఆడుకుందు గానిలే, కొంచెం నవ్వు ముఖం పెట్టరా దొంగ సచ్చినోడా. ఇదిగో అరే పోలయ్య, ఇగో ఈ గుడ్డునే కళ్ళ కట్టుకొని చేతులు బార్ల చాపాలన్నమాట. బార్ల చాపి గుండ్రంగా నేను చెప్పినట్టు తిరగాలి. మరి అర్థమైందా? నువ్వు అటు పోయి తిరిగిననుకో మళ్ళీ నాకు కోపం వచ్చింది. ఒరే పోలయ్య, కొంచెం దూరంగా ఉండాడు. మళ్ళీ నాకు గినక తగిలిన అంటే నేను తీసిపోయి గాబులో ముంచుతా. బాబు గారు, నాదో సందేహం అండి. ఇది ఏర గుమ్మడి పండులో మరి గుమ్మడి పండు కనపడతలేదు బాబు గారు. ఎక్కడుందండి గుమ్మడి పండు?
అబ్బో ఈ మాలవ మేధావుకే గొప్ప సందేహం వచ్చిందా? నా కోపం వచ్చిందంటే నువ్వు పెద్ద గజదొంగ అని ఈ ప్రాంత అధ్యక్షుల వారికి చెప్తా. అప్పుడు తెక్కుదురు దొంగ సచ్చినోడా. లేకపోతే ఇది ఆటరా అంటే గుమ్మడి పండేది, మామిడి పండేది, జాంకాయ తిక్కలు తిక్కలు మాట్లాడతారు తిక్కలోడా. వేరే వేరే గుమ్మడి పండు ఏర్పేరేమి పాలయ్యా, వేరే వేరే గుమ్మడి పండు ఏర్పేరేమి పక్కింటి కామాక్షి గారు, వేరే వేరే గుమ్మడి పండు ఏర్పేరేమి మా అత్తగారు, వేరే వేరే గుమ్మడి పండు ఏర్పేరేమి ఓబులేసు. ఒరే పాలయ్యా, నేను చెప్పినట్టు గుండ్రంగా చేతులు బాగా తిరుగుతున్నావా లేదా, లేకపోతే నూరెళ్ళు పెట్టినన్ని చూస్తున్నావా? నేను చెప్పినట్టే వీరి వీరి గుమ్మడి పండు అంటున్నావా లేదారా, లేకపోతే నోరు తిరగ అంటున్నావా? నేను చెప్పినట్టు ఆడలేదనుకోరా. మా తాత ముత్తాతనికి చెప్పి నీ సంగతి చెప్తా. అసలే మా తాతకి మర్మ కాలేజీలో చాలా వచ్చు ఏమనుకున్నావు, ఏరు సాచినోడా. మాట్లాడివేరా, నాకు కోపం వస్తే ఏపాకు తెచ్చి రొట్లు పెడతావు ఏమనుకున్నావు? నువ్వులంతా చేతి పుట్టి ఏకెక్కి ఆడతావు ఏరు తెచ్చినోడా. ఆడుతున్నా బాబు గారు, మీరు చెప్పినట్టే గుండ్రంగా తిరుగుతున్నా. వీరు వేరు గుమ్మడి పండు ఎవరి పేరేమి మా బాబు గారు అబ్బా భలేకుందండి ఈ ఆట. వేరే వేరే గుమ్మడి పండు ఈ పేరేమి మా అమ్మగారు. అబ్బా ఇలా తిరుగుతుంటే రంగులు రాట్నం తిరుగుతున్నట్టుంది బాబు గారు. వేరే వేరే గుమ్మడి పండు ఈ పేరేమి ఓపులేసు. అబ్బా భలేకుందండి బాబు గారు. అట్నే వీరి వీరి గుమ్మడి పండు పేరేమి లచ్చయ్యా. అబ్బా బాబు గారు, నాకు ఈ ఆట వచ్చేసిందండి. ఆట బాగుందండి బాబు గారు, నేను ఆడుతున్నా బాబు గారు. ఇంకా ఆడండి. అట్నే అదే వీరే వీరే గుమ్మడి పండు. అబ్బో బాబు గారు, ఇదేంది అడ్డ వచ్చిందండి. ఏదండి ఇది? అబ్బో బాబు గారు పట్టండి బాబు గారు. అమ్మో అయ్యో, ఈ దొంగ సచ్చినోని దూరంగా ఉండమని తిరగమంటే నా దగ్గరికి వచ్చి నన్ను కింద పడేసిండా. అయినా ఒక్క దగ్గరే ఉండి ఆడరా అంటే ఊరు మొత్తం నీదైనట్టు అదేం తిరగటం రత్తెంగరాడా. ఒరే పోలయ్యా, లేవరా, ఇంకెంత పడుకుంటావురా నా మీద? నిద్రపోతున్నావా ఏంది? తొందరగా లేవరా అయ్యా, ఎంత బరువు ఉన్నాయరా దొంగ సచ్చినాడా. అమ్మో అయ్యో, ఉండురా నీ మీద మా అంకమ్మ చెప్తా ఉండు. వస్తే అంకమ్మ, మన పోలే దొంగ సచ్చినాడు, నేను ఈరి గుమ్మడి పండు ఆడుకుంటే వచ్చి కింద పడేసిండే. తొందరగా రావే తల్లి. అమ్మో అయ్యో, ఈ దొంగ సచ్చినోడు చేసి గుడ్ల గోపల ఎలా చూస్తుండా చూడు. అమ్మో అయ్యో. ఏంటండి ఇది? రోజు దెబ్బలు తగిలించుకోవడం, మంచం మీద పడుకోవడం, ఇంకెప్పుడు మారతారండి? అంకమ్మ, కథలు లేని విధంగా మాత్రమే పడుకున్నాను కదా అని ఎక్కసెక్కలు ఆడుతున్నావా? నా సంగతి నీకు సరిగా తెలియదే. నా కోపం వచ్చిందంటే మా పుట్టింటికి వెళ్ళిపోతా, నువ్వే తర్వాత ఇబ్బంది పడతావు ఏరుదానా. అలా కాదే, మా తాతగారు ముత్తాతగారు మా తండ్రి గారు నేర్పిన వీరి వీరి గుమ్మడి పండు ఆడుతుంటే మన పోలే దొంగ సచ్చినోడు ఎక్కడి నుంచి వచ్చిండో గబక్కన వచ్చిండే. నేను కూడా ఆడుతున్నాను, నా పక్కనే గిరగిర తిరిగి నన్ను కింద పడేసిండు. ఇదంతా వాడు కావాలని చేస్తాను లేదే. చెప్తా వాడి సంగతి చెప్తా. మళ్ళీ అత్తగా రాని చెప్తా నీ సంగతి. రా, ఉందిలే. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.